శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ఉత్తర కుమారుడి యొక్క సారథ్యంతో అజ్ఞాతవాసం ముగిసిందని తెలిసినటువంటి అర్జునుడు బృహన్నల రూపాన్ని వదిలిపెట్టి తాను అర్జునుడిగా ప్రకటింపచేసుకుని ఆ బృహన్నలకి పాండవుల గురించి అంతా కూడా తెలియజేసి అప్పుడు తాను యుద్ధానికి బయలుదేరుతూ శంఖధ్వని చేశాడు. ఆ శంఖారావాన్ని, ఆ ధనుష్టంకారాన్ని, ఆ రథ శబ్దాన్ని విన్నటువంటి ద్రోణాచార్యుడు దుర్యోధనుడితో చెప్పాడు, ఆయన అనేకములైనటువంటి అపశకునాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎవరిలోనూ యుద్ధం మీద ఉత్సాహం కనిపించట్లేదు. అందువలన ఏదో ఈ ఉత్పాతాలన్నీ కూడా ఏవో నాశనాన్ని తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ మనం ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ గోధలాన్ని హస్తిని పంపించి ఆ శత్రువులను ఎదుర్కోవడానికి ప్రయత్నం చెయ్యాలి అని అన్నాడు. వెంటనే దుర్యోధనుడు కూడా ఆ మాటలు విని యుద్ధం చెయ్యాలనేటువంటి నిశ్చయం తెలుసుకునేటువంటి వాడై భీష్ముడితోటి, ద్రోణుడితోటి, కృపాచార్యుడితోటి ఈ విధంగా అంటున్నాడు. ఉక్తోయమర్థ ఆచార్యౌ మయా కర్ణేన చాసకృత్ పునరేవ ప్రవక్ష్యామి నహి తృప్యామి తం బ్రువన్. ఓ గురువర్యులారా, నేను కర్ణుడు ఈ విషయాన్ని తమకు చాలాసార్లు చెప్పాము, మళ్ళా అదే మాటను చెప్తున్నాను. ఈ విషయాన్ని ఎన్ని మార్లు చెప్పినా కానీ మాకు తృప్తి ఉండట్లేదు. పరాభూతైర్హి వస్తవ్యం తైశ్చ 12 సంవత్సరాన్ వనే జనపదే జ్ఞాతై యేష ఏవ పణోహినః. అసలు మనకు ఇప్పుడు యుద్ధం గురించి ఆలోచన అక్కర్లేదు. యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు అర్జునుడు అని తెలిస్తే చాలు, వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం భంగమైపోతుంది. కాబట్టి మళ్ళీ 12 సంవత్సరాలు వాళ్ళు వనవాసం చేయాలి. ఇదే కదా మన యొక్క పందెం, మనం పెట్టుకున్నటువంటి పందెము. అందువల్ల జోదంలో ఓడిపోయినటువంటి వాళ్ళు 12 సంవత్సరాలు వనంలో, 1 సంవత్సరం అజ్ఞాతంగా జనపదంలో నివసించాలన్నది కదా మనం పెట్టుకున్న పందెం. అజ్ఞాతవాసంలో గుర్తింపబడిన ఇదే పందెం. అందువలన తేషాం నతావన్ నిర్వృత్తం వర్తతేతు త్రయోదశం అజ్ఞాతవాసో భీభత్సు అదాస్మీభిः సమాగతః. వాళ్ళకి ఇంకా 13వ సంవత్సరం పూర్తి కాలేదు. అయినా అజ్ఞాతవాసమందు ఉండేటువంటి అర్జునుడు ఇప్పుడు మనల్ని సమీపించడానికి వచ్చాడు. అందువలన అజ్ఞాతవాసంలో వాళ్ళని మనం గుర్తించడం అనేటువంటిది జరిగింది. అనిర్వృత్తేతు నిర్వాసే యది భీభత్సురాగతః పునర్12 వర్షాణి వనే వశ్యంతి పాండవాః. ఆ అజ్ఞాతవాసం ముగియకుండా మనం అర్జునుడు బయటకు వచ్చాడు కాబట్టి పాండవులు మళ్ళా 12 సంవత్సరాల అరణ్యంలోనే నివసించాలి. అందువల్ల మనకేం బెంగలేదు. లోభాద్వాతే నజానీయు అస్మాన్ వా మోహావిషత్ హీనాతిరిక్తమేతేషాం భీష్మో వేదితుమర్హతి. రాజ్యకాంక్షతో పాండవులే ఆనాటి ఒప్పందాన్ని మర్చిపోయారా, లేక మనమే పొరపాటు పడుతున్నామా? ఈ 13 సంవత్సరాలు గడపడంలోని తక్కువ ఎక్కువలు భీష్ముడికి తెలుస్తాయి. అందువలన మనకేం బెంగలేదని అంటున్నాడనమాట. అర్ధానాంతు పునర్ద్వైధే నిత్యం భవతి సంశయ అన్యథా చింతితో హ్యర్థ పునర్భవతి సోన్యథ. అర్థాల్లో ఏకీభావం లేనప్పుడు ఇదమిత్తం అనేటువంటి నిర్ణయించడంలో ఒక పద్ధతి లేకపోతే కనుక అది అనుమానాస్పదంగానే ఉంటుంది. ఒక విధంగా ఇప్పుడు తోచినటువంటి విషయం మరొకప్పుడు మరొక విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అజ్ఞాతవాస కాలం ముగియకపోతే కనుక అప్పుడు దుర్యోధనుడు ఆశించినటువంటి ఫలితం లభించింది కదా. ఒకవేళ పూర్తి అయితే కనుక అప్పుడు అర్జునుడి యొక్క రాకలోని దోషాన్ని సుయోధనుడు చూపుతున్నాడు. అందువలన ప్రయోజన సిద్ధి అనిశ్చితము అన్నప్పుడు సంశయం కలుగుతుంది సహజంగానే. పాండవులు ప్రతిజ్ఞను పూర్తి చేసి ఉన్నట్లయితే సుయోధనుని అడిగితే రాజ్యభాగం ఇస్తారో ఎవరో అని సంశయంతో మన మీద దండెత్తడం అనేటువంటిది దోషం. అనుమానంతో దాడి చేసినంత మాత్రాన్ని గెలుపుకి హామీ ఏం లేదు కదా అని విషయాన్ని చెబుతున్నాడు. ఉత్తరం మార్గమాణానాం మత్స్యానాంచ యుస్సతాం యది భీభత్సురాయాత తదా కస్యాపరాధ్రమః. మనం మత్స్యదేశం యొక్క ఉత్తర దిక్కునందు గోగ్రహణం చేస్తూ మత్స్యదేశ సైనికులతో యుద్ధం చేయడాన్ని మనం కోరుకుంటున్నాం. అలాంటప్పుడు అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడంటే మనం ఎవరికి అపకారం చేసినట్టు అని అడిగాడు.
ఎందుకంటే అర్జునుడితో మనం యుద్ధం చేయడానికి రాలే, మత్స్య దేశం వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చాం, వాళ్ళు చేయాలి మనతో యుద్ధము అన్నాడు. త్రిగర్తానాం వయం హేతో మత్స్యాన్యోద్ధుమిహాగతా మత్స్యానాం విప్రకారాంసే బహూనస్మాన కీర్తయన్. మనం మత్స్య దేశాలతో పోరాడడానికి కూడా కారణం ఎవరు? త్రిగర్తులు. వాళ్ళ కోసమే మన యుద్ధం. ఈ మత్స్యదేశ సైనికులు తమను పెట్టినటువంటి బాధలు ఎన్నింటినో త్రిగర్తులు మనకు వివరించారు. వాళ్ళకి సహాయం చేయడం కోసం మనం వచ్చేప్పుడు తేషాం భయాభిభూతానాం తదస్మాభిప్రతిశ్రుతం ప్రథమైతేర్గృహీతవ్యం మత్స్యానాం గోధనం సప్తమ్యాం ఉపరాహ్ణే వై తథా తైస్తు సమాహితం. ఆ త్రిగర్తులు భయానికి లోనయ్యారు. వాళ్ళకి సహకరించడానికి మనం మాట ఇచ్చాం. ముందుగా విరాట్ను గోధనాన్ని వాళ్ళే ఆక్రమించాలని నిర్ణయించాము. ఆ మేరకు సప్తమి నాటి అపరాహ్న కాలంలో వాళ్ళు విరాట్ను గోసంపదను స్వాయత్తం చేసుకున్నారు. తర్వాత రోజున అష్టమ్యాం పునరస్మాభి ఆదిత్యస్యోదయం ప్రతి ఇమాగావో గ్రహీతవ్యాగతే మత్స్యే గవాం పదం. ఆ సమయంలో విరాటుడు సుశర్మ ఆక్రమించినటువంటి గోవులు వెన్నంటి పెడతాడు కాబట్టి అష్టమి నాడు సూర్యోదయానికి ఉత్తర దిక్కునందు ఉన్నటువంటి గోవులను మనం ఆక్రమించవలసి వచ్చింది. తేవా గాశ్చానయిష్యంతి యది వాస్యుపరాజితాః అస్మాన్ వాహ్యుపసంధాయ కుర్యుర్మత్స్యేన సంగతం. ఆ త్రిగర్త సేనలు గోవుల్ని ఇక్కడికి తోలుకుని వస్తాయి. ఒకవేళ ఓడిపోతే మనతో కలిసి ఇక్కడే మత్స్యరాజుతో యుద్ధం చేస్తాయి. అందువలన ఏదైనా బెంగలేదు. అథవా తాన్ అపాహాయ మత్స్యో జానపదై సహ సర్వయా సేనయా సార్ధం సమృతో భీమరూపయ ఆయాత కేవలం రాత్రిం అస్మాన్ యోద్ధుమిహాగత. కాకుంటే కనుక ఆ మత్స్యరాజు త్రికర్తులను తరిమికొట్టి తన పౌరులతో భయంకర రూపం కలిగినటువంటి సర్వసేనలతో కలిసి ఈ రాత్రి మనతో యుద్ధం చేయాలని తలతో ఇక్కడికి రావచ్చు. తేషామేవ మహావీర్య కశ్చిదేశ పురస్సర అస్మాన్ జేతుమిహాయాత మత్స్యో వాపి స్వయం భవేత్. ఆ సైనికుల్లోనే ఒక మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు ఎవడైనా ముందు నడుస్తూ మన్ని జయించడానికి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, లేదా స్వయంగా విరాట మహారాజ్యం అందరికి వచ్చి ఉండొచ్చు. యద్యేష రాజా మత్స్యానాం యది భీభత్సురాగతః సర్వేర్యోద్ధవ్యమస్మాభిః సమయకృతః. ఒకవేళ మత్స్యరాజే వచ్చాడు, లేకపోతే వాళ్ళలో ఎవడైనా గొప్ప యోధుడు వచ్చాడు, లేకపోతే అర్జునుడి ఆ పక్షాన్ని వచ్చాడు, మనకు అనవసరం. మనం కలిసికట్టుగా యుద్ధం చేయాలి. ఆ మేరకు మనం అంతా ప్రతిజ్ఞ చేద్దామన్నాడు. అధకస్మా స్థితా హ్యేతే రథేషు రథసత్తమాః భీష్మో ద్రోణకృపశ్చైవ వికర్ణో ద్రౌణిరేవ చ సంభ్రాంత మనసః సర్వే కాలే హ్యస్మిన్ మహారథాః నాన్యత్ర యుద్ధాశ్రేయోస్తి తథాత్మా ప్రణిధీయతాం. కానీ రథశ్రేష్ఠులు మహారథులైనటువంటి భీష్మ ద్రోణ కృప వికర్ణ అశ్వత్థామలు సరిగ్గా ఈ సమయంలోనే భ్రాంత చిత్తులై రథాల మీద నిలబడిపోయారు. ఇప్పుడు యుద్ధం కన్నా మరో మంచి దారి ఏం లేదు కాబట్టి అందరం కూడా సన్నద్ధం అవ్వాలి. మనం ఏదైనప్పటికీ మనం ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం, వచ్చిన రోజు యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కుదరదు కదా. అందువలన అందరం సన్నద్ధం అవుదామన్నాడు. ఆచ్ఛిన్నే గోధనే స్మాకం అపి దేవేన వజ్రిణ యమేన వాపి సంగ్రామే కోహాస్తిన పురం వ్రజేత్. ఒకవేళ వజ్రధారి అయినటువంటి ఇంద్రుడు వచ్చినా, యముడు వచ్చినా, వాళ్ళు వచ్చి యుద్ధం చేసిన గోధనాన్ని గ్రహించకుండా అస్థినకు ఎవ్వడు వెళ్ళాడు. శరైరేభి ప్రణున్నానాం భగ్నానాం గహనే వనే కోహి జీవేత్ పదాతీనాం భవేదశ్వేషు సంశయ. సైనికుల్లో ఎవడైనా పారిపోయి దుర్గమైనటువంటి అరణ్యాలకు చేరినా నా ఈ బాణాలతో కొట్టబడి మరణించక తప్పదు. సైనికులను తీసుకుని పోయేటువంటి గుర్రాలు బతికితే బతకచ్చునేమో కానీ పారిపోయేటువంటి వాడు జీవించడు, అందులో ఏమీ సందేహం లేదన్నాడు. దుర్యోధన వచ శ్రుత్వా రాధేయ స్వబ్రవీద్వచ ఆచార్యం పృష్ఠత కృత్వా తథా నీతిర్విధీయతాం. ఆ దుర్యోధనుడి యొక్క మాటలు విన్నాడు కర్ణుడు. వెంటనే కర్ణుడు అవకాశం వచ్చింది కాబట్టి వెంటనే ఏమన్నాడంటే, ఈ భయపడుతున్నటువంటి ద్రోణాచార్యుని వెనక్కి పెట్టవయ్యా, యుద్ధానికి ఏర్పాటు చెయ్యి, నేను ముందు నుండి కావాలంటే యుద్ధాన్ని పెడతానన్నాడు. జానాతి మతం తేషాం అతస్త్రాసయతీహన అర్జునే చాస్య సంప్రీతిం అధికాముపలక్షయే. ఈ ఆచార్యుడికి పాండవుల యొక్క అభిప్రాయం బాగా తెలుసు, అందుకని మన భయపడుతూ ఉంటాడు. అంతే కదా, అర్జునుడంటే ఆచార్యుడికి మక్కువ ఎక్కువ. అందువలన అది నేను గమనించాను, అందుకని అర్జునుడిని పొగుడుతూ ఉంటాడు. అందువలన ఈయన వెనక్కి పెట్టు, మనం ముందరికి వెళ్దాం అన్నాడు.
తదా హి దృష్ట్వా బీభత్సం ఉపాయాంతం ప్రశంసతి యథా సేనా నభజ్యేత తథా నీతిర్విధీయత. ఆ అర్జునుడి రాకను గమనించగానే ఆయన ప్రశంసిస్తున్నాడు. సేన కకావికలు కాకుండా ఉండేటట్టుగా యుద్ధ రీతిని చెయ్యి. హ్రేషితం హ్యుపశృణ్వాని ద్రోణే సర్వం విఘట్టితం ఆదేశికా మహారణ్యే గ్రీష్మే శత్రుభసంగతా యథా న విభ్రమేత్సేన తథా నీతిర్విధీయతాం. ఈ ద్రోణాచార్యుడు కనుక ముందరుంటే కనుక అర్జునుడి యొక్క గుర్రాల సకిలింతలు వింటేనే బెదిరిపోతాడు. ఈయన సేనంతా చెదిరిపోతుంది. ఇప్పుడు ఊరికాని ఊళ్ళో మహారణ్యంలో గ్రీష్మకాలంలో శత్రువుల చేతికి మనం చిక్కినట్టు అవుతుంది. మన సేన భయపడనటువంటి రీతిలో యుద్ధ రీతిని నిర్ణయించాలి. అందువల్ల భయపడేటువంటి వాడిని వెనకాల పెట్టన్నాడు. ఇష్టా హి పాండవా నిత్యం ఆచార్యస్య చ విశేషతః ఆశయన్నపరార్థాశ్చ కచ్చతే స్వయం తథా. ఈ ద్రోణాచార్యుడికి ఎప్పుడు పాండవులే ప్రత్యేకించి ఇష్టమైనటువంటి వాళ్ళు మనం అంటే ఇష్టం లేదు. అందువల్ల వాళ్ళు తమ పని సానుకూలం కావడం కోసమే ఆచార్యుడిని దగ్గర నిలిపారు. ఈ ద్రోణాచార్యుడు తనంత తానుగా ఆ రీతిగానే చెప్తూ ఉంటాడు కూడాను. అశ్వానాం హ్రేషితం శ్రుత్వా కరప్రశంసాపరో భవేత్ స్థానే వాపి వ్రజంతో వా సదా హ్రేషంతి వా జనః. అసలు ఎవరైనా గుర్రాల యొక్క సకిలింతలు విన్నంత మాత్రాన ఎవరినైనా ప్రశంసించచ్చా? యుద్ధానికి వచ్చి కేవలం గుర్రాల సకిలింతలు వినే భయపడిపోతే అలాగా? గుర్రాలు నిలిచి ఉన్నా ప్రయాణిస్తున్నా ఎప్పుడు సకిలిస్తూనే ఉంటాయి అవి. సదాచ వాయవో వాంతి నిత్యం వర్షతి వాసవ స్థనయిత్రోశ్చ నిర్ఘోష శ్రూయతే బహుశస్తథా కిమత్ర కార్యం పార్థస్య కథం వాష ప్రశస్యతే అన్యత్ర కామద్వేషాద్వారోషాదస్మాసు కేవల. గాళ్ళు ఎప్పుడు వీస్తూనే ఉంటాయ్యా, ఇంద్రుడు ఎప్పుడు వర్షిస్తూనే ఉంటాడు, మేఘగర్జనలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయినా అర్జునుడికి ఇక్కడేం పని ఉందయ్యా? అతన్ని అంతగా ప్రశంసించవలసినటువంటి అవసరం ఈ ఆచార్యుడికి ఏమిటి? కేవలం పాండవుల మీద ప్రేమో లేకపోతే మన మీద ఉండేటువంటి ద్వేషము తప్ప మరి ఏ కారణమో నాకు కనిపించట్లేదన్నాడు. ఆచార్య వై కారుణికా ప్రాజ్ఞాశ్చాపాపదర్శినః నైతే మహాభయే ప్రాప్తే సంప్రష్టవ్యా కథంచన. గురువులు సహజంగా దయామయులు ఉంటారు, బుద్ధిమంతులు, పాపకృత్యాల మీద వైముఖ్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి భయం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువులను సలహా అడగకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇది పాపము, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందువలన మనం వాళ్ళని సలహాలు అడగకూడదయ్యా. ప్రాసాదేషు విచిత్రేషు గోష్ఠీషు ఉపవనేషు చ కథా విచిత్రా కుర్వాణ పండితాస్తత్ర శోభనా. ఈ పండితులు, గురువులు వీళ్ళు సుందరమైనటువంటి మందిరాల్లో, పండిత గోష్ఠుల్లో, ఉద్యానవనంలో కూర్చొని చక్కటి విచిత్రమైనటువంటి కథలన్నీ చెబుతుంటే వినడానికి అందంగా ఉంటుంది. అంతేగాని యుద్ధంలో వీళ్ళ మాటలు వినడం అంత ఉచితమైంది కాదు. బహూన్యాశ్చర్య రూపాణి కుర్వాణ జన సంసది ఇద్యాస్త్రే ఉచోపసంధానే పండితాస్తత్ర శోభనా. పండితులు జన సముదాయం మధ్యలో ఆశ్చర్యకరాలైనటువంటి పనులు చేస్తున్నా, యాగం చేయడానికి ఆయుధాలైన శృక్సువాదులను సిద్ధం చేసుకున్నా కానీ అది అందంగా ఉంటుంది. అంతేగాని యుద్ధంలో కాదు. పరేషాం వివరజ్ఞానే మనుష్యచరితేషు చ హస్త్యస్వరథచర్యాసు ఖరోష్ట్రాజా వికర్మణి గోధనేషు ప్రతోలేషు వరద్వారముఖేషు చ అన్న సంస్కార దోషేషు పండితాస్తత్ర శోభనా. పండితులు పరుల్లో దోషాలను ఎన్నేటప్పుడు, అలాగే మనుషుల యొక్క చరిత్రలను వర్ణించి హాయిగా చెప్పేటప్పుడు, గజయాత్ర, అశ్వయాత్ర, రథయాత్రలకు ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు, గాడిద, ఒంటె, మేక, గొర్రెలకు సంబంధించినటువంటి గుణదోషాది విమర్శలు చేసేటప్పుడు, గోధనాన్ని సంగ్రహ విషయంలో వీధుల్లోనూ ఇంటి గుమ్మాల దగ్గర మండల కృత్యాలు మంగళమైనటువంటి పనులు చేసేటప్పుడు, అన్న సంస్కార దోషాలను పరిశీలించేటప్పుడు అందగిస్తారయ్యా, యుద్ధంలో కాదు. పండితాన్ పృష్ఠత కృత్వా పరేషాం గుణవాదిన విధీయతాం తథానీతి యథావధ్యో భవేత్ పరః. శత్రువుల గుణాలను ప్రశంసిస్తున్నటువంటి పండితుల్ని వెనకినట్టు శత్రువుల్ని సంహరించడానికి అవసరమైనటువంటి నీతిని ప్రయోగించవయ్యా.
గావశ్చ సంప్రతిష్టాప్య శేనాం యూహ్య సమంతతః ఆరక్షాశ్చ విధీయంతాం యత్ర యోశ్చామహే పరాన్. ఆ గోవులను మిమ్మల్ని కూడా పదిలిపరుచుకుని అన్ని వైపుల సేనలను మోహరించి శత్రువులతో యుద్ధం చేయడానికి అనుగుణంగా రక్షకుల్ని నియమించుకోవాలి. అది యుద్ధనీతి. అందువలన ఆ విధంగా చేయవయ్యా అని ఆయన అన్నాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే దుర్యోధనవాక్యే 47 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణం దుర్యోధనుడి యొక్క అభిప్రాయం అనేటువంటి 47వ అధ్యాయం పూర్తయింది. ఇంకా కర్ణుడు చెబుతున్నాడు, ఈ విధంగా అంటున్నాడు. ఎందుకే అలాగా? సర్వాన్ ఆయుష్మతో భీతాన్ సంత్రస్తాన్ ఇవ లక్షయే అయుద్ధ మనసశ్చైవ సర్వాంశైవానవస్థితాన్. ఈ దీర్ఘాయువులందరూ భయపడినటువంటి వాళ్ళ, యుద్ధం మీద ఆసక్తి లేని వాళ్ళ కనిపిస్తున్నారు, నిలకడ కోల్పోయిన వాళ్ళ కనిపిస్తున్నారు. ఈ ద్రోణులందరినీ, ద్రోణుని, భీష్ముడిని, ద్రోణుడిని వాళ్ళని ఉద్దేశించి ఆయన ఎత్తిపొడుస్తూ మాట్లాడుతున్నాడు అన్నమాట. వాళ్ళు దీర్ఘాయుష్కులే, నిజానికి దీర్ఘాయుష్కులే, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళ మరణం వాళ్ళ చేతుల్లో ఉంది. అలాగే ద్రోణాచార్యుడికి యుద్ధం చేస్తున్నప్పుడు కూడా చేస్తున్నంతసేపు మరణం అనేటువంటిదే లేదు. ఇంక సరే భీష్మాచార్యుడి గురించి చెప్పక్కర్లే, స్వచ్ఛంద మరణం కలిగినవాడు. అందువల్ల అలాగే కృపాచార్యుడు, అశ్వత్థామ కూడా చిరంజీవులు, వాళ్ళకి భయపడే ప్రసక్తే ఉంటుంది. అందువల్ల ఆయన చెప్పింది సర్వాన్ ఆయుష్మతో భీతాన్ సంత్రస్తాని వలక్షతే అయుద్ధ మనససేవ సర్వాన్ సేవాన్. వీళ్ళందరూ దీర్ఘాయువులే, కానీ భయపడినటువంటి వాళ్ళ కనిపిస్తున్నారు, నిలకడలే కోల్పోయారు వీళ్ళు. యజ్జేష రాజా మత్స్యానాం యధివేభస్సురాగత అహమావారయిష్యామి వేలేవమకరాలయం. ఆ వచ్చినటువంటి వాడు విరాట్ రాజైనా, ఒకవేళ అర్జునుడే వచ్చినా సముద్రాన్ని చెలీల కట్ట నిలువరించినట్టుగా నేను నిలువరిస్తాను, నీకేం భయం లేదు మందరగినాడు అన్నాడు. మమ చాప ప్రయుక్తానాం శరాణాం లతపర్వణాం నా మృత్యుర్గచ్చతాం తేషాం సర్పాణామివ సర్పతాం. నా ఇంటి నుండి ప్రయోగింపబడినటువంటి బాణాలు ఉన్నాయి చూసావా, అవి వంగినటువంటి కణుపులు కలిగినటువంటివి చర 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 పాకేటువంటి పాముల్లా వెళ్తాయి. గురి తప్పడం అనేటువంటిది అసంభవం. రుక్మపుంఖా సుతీక్ష్ణాగ్రా ముక్తా హస్తవతామయ ఛాదయంతు శరాపార్థం శలభాయువ పాదపం. నా బాణాలు ఎటువంటి అంటే స్వర్ణపుంఖాలు, వాడి అయినటువంటి అగ్రభాగాలు కలిగినటువంటివి. అటువంటి వాటిని నేను చేయి తిరిగినటువంటి నేను ప్రయోగిస్తే చెట్టును కమ్ముకున్నటువంటి మిడతల్లాగా అర్జునుడిని కమ్మేస్తాయ్యా. శరాణాం పుంఖసక్తానాం మౌర్వ్యాభిహతయా దృఢం శ్రూయతాం తలయో శబ్ద భేర్యో రాహతయోరివ. దృఢంగా నా నారి నుండి శర పరంపరలు విడుస్తున్నప్పుడు నా చేతి తొడుకుల యొక్క శబ్దము భేరీలు మోగిస్తున్నట్టుగా వింటుందయ్యా. వినండి. సమాహితో హి భీభత్సు వర్షాణ్యష్టౌ చ పంచ చ జాతస్నేహస్య యుద్ధేస్మిన్ మయి సంబ్రహిర్షతి. ఈ అర్జునుడు 13 సంవత్సరాలు నిశ్చలమైనటువంటి భావనతో ఉన్నాడు. అంటే యుద్ధం ఏం లేదు, ఏదో హాయిగా ఎక్కడో వనవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, భోజనం చేస్తున్నారు, వేళకి అలా ఉన్నారు. ఇప్పుడు యుద్ధం మీద మక్కువతో వచ్చి నా మీద బాణ ప్రయోగం చేస్తాట, దానికి నేను భయపడిపోవాలట అని అంటున్నాడు. పాత్రీభూతశ్చ కౌంతేయ బ్రాహ్మణో గుణవానివ శరోఘాన్ ప్రతిగృహ్ణాతు మయా ముక్తాన్ సహస్రశః. ఆ కుంతి కుమారుడైన అర్జునుడు గుణవంతుడైనటువంటి బ్రాహ్మణులాగా నేను వేల కొలదిగా గుప్పించేటువంటి బాణాల యొక్క ప్రవాహాన్ని ప్రతిగ్రహిస్తాడయ్యా, అంతకంటే ఏం చేయలేడు. ఏష చైవ మహేశ్వాస త్రిషు లోకేషు విశ్రుత అహం చాపి నరశ్రేష్ఠార్జునాన్నవర క్వచిత్. ఈ అర్జునుడు గొప్ప విలుకాడుగా 3 లోకాలకు ప్రసిద్ధి ఎక్కాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఆ నరశ్రేష్ఠుడైన అర్జునుడి కంటే నేను కూడా ఏ విషయంలో తీసుకోను, నేనేం తక్కువ వాడిని కాదు. ఇతశ్చేతశ్చ నిర్ముక్తైః కాంచనైర్గార్ధవాజితైః దృశ్యతామద్య వైవ్యోమా ఖజ్జోతైరివ సంవృతం. ఈ గద్ద ఏకలతో వేగవంతాలైనటువంటి నా బంగారు బాణాలు వింటి నుండి విడువబడినటువంటివై అల్లా ఆకాశంలోకి వెళితే ఆకాశమంతా కూడా మెరుగు పులులతో నిండినట్టుగా కనిపిస్తుందయ్యా. దాని యొక్క ప్రకాశమే తట్టుకోలేరు ఎవరు.
అద్యాహం రుణమక్షయ్యం పురావాచా ప్రతిశ్రుతం ధార్తరాష్ట్రాయ దాస్యామి నిహత్య సమరే అర్జునం. ఇంతకుముందు నేను నీకు మాట ఇచ్చాను. ఆ మాట ఇచ్చిన ప్రకారంగా ఈనాటి యుద్ధంలో ఈ అర్జునుడిని సంహరించి మరో విధంగా తీర్చలేనటువంటి ఈ సుయోధనుడి యొక్క అప్పు నేను తీరుస్తాను. అనర్థాచ్ఛిద్యమానానాం పుంఖానాం యతిశీర్యతాం శలభానాం ఇవాకాశే ప్రచార సంప్రదృశ్యతాం. మధ్యలోనే విరిగి జారిపడుతున్నటువంటి రెక్కలు కలిగినటువంటి బాణాల గమనం ఆకాశంలో సంచరించేటువంటి మిడతల గమనంలా స్పష్టంగా కనిపిస్తుందయ్యా. ఇంద్రాసని సమస్పర్శై మహేంద్ర సమతేజసం అర్ధయిష్యామ్యహం పార్థం ఉల్కాభిరివ కుంజరం. ఆ అర్జునుడు దేవేంద్రుడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడైతే అగుగాక, అయినా వజ్రాయుధంతో సమానమైనటువంటి తాకిడి కలిగినటువంటి నా బాణాలని మట్టుకు ఎదుర్కోలేడు. అవి ఏం చేస్తాయంటే ఉల్కలు ఏనుగుని పీడించినట్టుగా తను పీడిస్తాయి. రథాదతిరథం శూరం సర్వశాస్త్రభృతాంబరం వివసం పార్థమాదాస్యే గరుత్మానివ పన్నగం. ఆ అర్జునుడు అతిరథుడైతే అవ్వచ్చు, విలుకాంటలో మేటి అవ్వచ్చు, వీరుడైతే అవ్వచ్చు, కానీ ఆ పార్థుని నేడు యుద్ధంలో నేను మూర్ఛిల్ల చేస్తాను. గరుత్మంతుడు పామును పట్టుకుని వచ్చినట్టుగా రథం నుండి పట్టి తీసుకొస్తానన్నాడు. తమ అగ్నిలో దుర్ధర్షం అశిశక్తి శిరేంధనం పాండవాగ్నిమహం దీనం ప్రదహంతమివాహితం అశ్వవేగ పురోవాత రథౌఘస్థనయుత్రుమాన్ శిరోధారో మహామేఘ శమయిష్యామి పాండవం. ఆ అర్జునుడు అగ్ని వంటి వాడైతే అవ్వచ్చుగాక, కత్తులు శక్తులు బాణాలు అగ్నికి ఇంధనాలైతే అవుగాక, శత్రువులను బూడిద చేసేటట్టుగా మండుతూ ఉంటాయి. కానీ నేను ఒక కాల మేఘాన్ని, నా అశ్వాల వేగమే దానికి అనుకూలమైనటువంటి మారుతం, ఈ రథ సమూహమే ఉరుములు, శరధారలే వర్షం. ఆ అర్జునాగ్నిని నేను ఆర్పివేస్తానయ్యా, నీకేం బెంగలేదు అన్నాడు. మత్కార్ముక వినుర్ముక్తా పార్థమాసి విశోపమా శరాహ సమభిసర్పంతు వల్మీకిమివ పన్నగా. నా ధనుస్సు నుండి వెలువడినటువంటి బాణాలు త్రాచుపాములు లాంటివి. ఆ తాచుపాములు అన్ని వైపుల నుండి పుట్టలో దూరినట్టుగా ఆ అర్జునుడిలోకి చొచ్చుకుపోతాయ్యా. సుతేజనై రుక్మపుంఖై సుధౌతైర్నత పర్వభి ఆచితంబశ్చ కౌంతేయం కన్నికారైరివాచలం. గొప్ప తేజస్సు, బంగారు పక్షాలు, చక్కగా చెక్కబడినటువంటి కడుపులు కలిగి ప్రకాశిస్తున్నటువంటి నా బాణాలు కొండగోగులు పర్వతాన్ని కప్పేసినట్టుగా అర్జునుడిని ముంచెత్తడం అనేటువంటిది నువ్వు చూస్తావయ్యా. జామదగ్నియాన్ మయా హ్యస్త్రం యత్ప్రాప్తం ఋషి సత్తమా తదుపాశ్రిత్య వీర్యంచ యుద్ధేయమివ వాసవం. ఆ మునిసత్తముడైనటువంటి పరశురాముని నుండి పొందినటువంటి అస్త్రాలు కలిగిన వాడిని నేను. నా పరాక్రమాన్ని మేళవించి ఇంద్రుడితోనైనా నేను యుద్ధం చేయగలనయ్యా. ధ్వజాగ్రే వానరస్తిష్టన్ భల్యేన నిహతోమయా అజ్జైవ పతతాం భూమో నిరదాన్ భైరవాన్ రవాన్. ఆ అర్జునుని ధ్వజాగ్రం మీద నిలిచి ఉన్నటువంటి వానరం ఉన్నది, కోతి. అది ఈ రోజుని నా బల్లెపు దెబ్బ తగిలి పెడబొబ్బలు పెడుతూ భూమి మీద ఒరిగిపోతుంది చూడు అన్నాడు. శత్రుర్మయా విపన్నానాం భూతానాం ధ్వజవాసినాం దిశ ప్రతిష్టమానానాం అస్తు శబ్దో దివంగమః. మన శత్రువైనటువంటి అర్జునుడి యొక్క ధ్వజాన్ని ఆశ్రయించి ఉండేటువంటి భూతాలన్నీ కూడా నా దెబ్బ తగిలి అన్ని దిక్కులకి పారిపోతాయ్యా. వాటి యొక్క ఆక్రోశ ధ్వని స్వర్గలోకం వరకు వినిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. అద్య దుర్యోధనస్యాహం శల్యం హృది చిరస్థితం సమూలముద్ధరిష్యామి బీభత్సం పాతయన్ రథాన్. అంతేకాదు, ఎప్పటి నుండో సుయోధనుడు ఎదురు చూస్తున్నాడు, నా నుండి ఒక ఉపకారాన్ని ఆశిస్తున్నాడు. అతడు ఆశించేటువంటి ఆ ఉపకారం ఇవాళ చేస్తాను నేను. అర్జునుడిని రథం మించి పడదోసి ఎప్పటి నుండో సుయోధనుడి గుండెలో గుచ్చుకున్నటువంటి శల్యాన్ని, ఒక ముళ్ళు, ఆ అర్జునుడు అంటే భయపడుతూ ఉంటాడు, ఆ అర్జునుడు అనేటువంటి ముళ్ళుని నాడు సమూలంగా పెకలించి వేసేస్తాను నేను. హతాశ్వం విరథం పార్థం పౌరుషే పర్యవస్థితం నిశ్వసంతం యథానాగం మధ్య పశ్యంతు కౌరవాః. పౌరుషంతో పోరాడుతున్నటువంటి అర్జునుడి యొక్క గుర్రాలు చచ్చి రథం విరిగిపోగా పాముల వలె కేవలం బుసలు కొడుతున్నటువంటి అర్జునుడిని కౌరవులు ఈనాడు అందరూ కూడా చూస్తారన్నాడు. కామం గచ్చంతు కురవః ధనమాదాయ కేవలం రథేషు వాపి తిష్టంతః యుద్ధం పశ్యంతు మామకం. కౌరవులకు గోధనమే ముఖ్యమైతే దాన్ని తీసుకుని స్వేచ్ఛగా వెళ్ళండి.
కాదంటే రథాలపై నిలిచి నా యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడండి, ఈ రోజున నేను చేసేటువంటి యుద్ధం ఎలా ఉంటుందో అని కర్ణుడు ఆ విధంగా ఆ దుర్యోధనుడికి ఉత్సాహాన్ని కలిగిస్తూ మాట్లాడాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే కర్ణ వికథనే అష్టచత్వారింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో, గోహరణ పర్వం అనే ఉపపర్వంలో, ఉత్తర గోగ్రహణంలో ఈ కర్ణుడి యొక్క అహంకారోక్తులు అనేటువంటి 48వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.